హలో అండి. నేను మీ శివ ఫ్రమ్ పక్కా మాస్ సినిమాస్. అండ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది శుభాకాంక్షలు అండి. అండ్ ఈ వీక్ రిలీజ్ అయిన ప్రతి ఒక్క మూవీ అంటే దానవీర సూర, రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్, ఎంపురన్ ప్రతి ఒక్క రివ్యూ కూడా మన ఛానల్లో అయితే అవైలబుల్గా ఉందండి. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. అండ్ ఈరోజు మన రివ్యూ వచ్చేసి సికిందర్ మూవీ గురించి అండి. అండ్ స్టారింగ్ ఎవరంటే మన సల్మాన్ ఖాన్ గారు అండ్ రష్మిక మందాన మెయిన్ లీడర్ అండ్ డైరెక్టెడ్ బై ఏఆర్ మురుగదాస్ గారు. అండ్ మూవీ స్టోరీ ఏంటంటే హీరో సంజయ్ రాజ్కోత్ ఒక రాజాస్ ఫ్యామిలీ అనమాట. అండ్ ఒకసారి మినిస్టర్ కొడుకునైతే కొడతారనమాట. అండ్ అలా కొట్టడం వల్ల నెక్స్ట్ ఏం జరిగింది అండ్ ఎక్కడో ఉండే హీరో అసలు ముంబైకి ఎందుకు వచ్చాడని కూడా ఒక కీ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. అండ్ ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే ఇట్స్ అ ఫ్లాట్ మూవీ అండి. మూవీలో యాక్షన్ ఎమోషన్ ఉన్నప్పటికి కూడా చాలా ఫ్లాట్గా ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే తోటి అలా వెళ్ళిపోద్ది అనమాట. అసలు ఏఆర్ మురుగదాస్ గారి డైరెక్షన్ అయినా ఇది అని అయితే ఫీల్ వస్తుంది అనమాట మనకి. సల్మాన్ ఖాన్ గారు అయితే కంబ్యాక్ ఇస్తారని అయితే అనుకున్నాను, కానీ అసలు ఇవ్వలేదు. అండ్ ఈ మూవీలో ఏదైనా పాజిటివ్ ఉందంటే మన సల్మాన్ ఖాన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండి. అది ఒక్కటే కొంచెం అంతే ఎంతో వర్కౌట్ అయింది, మిగతా ఏవి కూడా అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఏమీ వర్కౌట్ అవ్వలేదు దీంట్లో. అండ్ కాజల్ గారు కాకుండా ఇంకెవరైనా పెట్టచ్చు కదా అని అయితే అనిపించింది. అసలు ఇది మురుగదాస్ గారి సినిమాయే కాదండి ఇది. అండ్ స్టార్టింగ్ చూసి మూవీ బాగుంటుందేమో అనుకున్నా, కానీ అసలు అంతేం లేదు. మధ్యలో ఒక స్టైల్గా ఫైట్ ఉంటుంది, అది కూడా వర్కౌట్ అవ్వలేదండి. మూవీ మొత్తం ఒకటే మ్యూజిక్ అండ్ ఒక్క హై సీన్ కూడా ఇవ్వలేదు మనకి ఈ మూవీలోనైతే. అండ్ ఫ్లాట్ మూవీ కొంచెం కూడా అస్సలు ఎక్కడా లేగదనమాట. అండ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దేర్ కమ్బ్యాక్. అండ్ సింపుల్గా చెప్పాలంటే మీకు ఓపిక ఉంటే చూడండి, లేదంటే పిచ్చ లైట్ తీసుకోండి. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చే స్టార్టింగ్ వచ్చేసి 2.25 స్టార్స్. ఈ మూవీ చూడాలి అని అనుకుంటే కింద కామెంట్ చేసేయండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.